గన్నేరువరం మండల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను 2023 డిసెంబర్ 3న ఎన్నికై 9న ప్రమాణ స్వీకారం చేసి మీ అందరి మన్నలతో ఆదరణతో ఎమ్మెల్యేగా ఎన్నికైనా. గన్నేరువరం రోడ్డు ఏదైతే గుండ్లపల్లి నుండి పుత్తూరు వరకు ఉందో ఆనాడు ఆ రోడ్డు అతుకుల గుంతలుగా ఉండే ఆ రోడ్డును నిర్మించాలని గత ప్రభుత్వంపై ఎన్నో ధర్నాలు చేయడం, హైకోర్టు పర్మిషన్తో పాదయాత్ర చేయడం, అదేవిధంగా నేను పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇద్దరం గన్నేరువరం నుండి గుండ్లపల్లి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డును ఆనాటి పాలకులు శాంక్షన్ వచ్చిందని బాజా భజంత్రీలతో మేళతాళాలతో పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ తీసి విజయం సాధించినాం, మేము తీసుకొచ్చినాం ఈ రోడ్డునని చెప్పి ప్రజలను మోసం చేసినారు. నేను ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు చేయట్లేదు, ఆ కాంట్రాక్టర్ అప్పటికే ప్రారంభించినాడు, ఆ తర్వాత పనులు చేయట్లేదని చూస్తే ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేదని అంటే ముఖ్యమంత్రి గారితో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొని జూన్ జూలై మాసంలో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అది ఈరోజు దాదాపుగా జంగపల్లి కొండాపూర్ వరకు అయిపోయింది, 4 కిలోమీటర్లు. మరి ఆ కాంట్రాక్టర్లు డబ్బులు ఉంటేనే కానీ చేయని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దగ్గర అప్పుల కుప్పబెట్టిపోయినారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం. 8 లక్షల కోట్ల అప్పుతో ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్లందరికీ పాత బకాయిలు తీర్చడానికే డబ్బులు సరిపోవట్లేదు. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా చేయట్లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది. గన్నేరువరం నాయకులను, కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒకసారి డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి అయ్యా కొన్ని పైసలు శాంక్షన్ చేయమని కూడా అడగడం జరిగింది. దానికి ఏమాత్రం ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటే తప్పకుండా ఇస్తామని చెప్పినారు. అంతలోపలే ఈ ఎలక్షన్స్, అంతకుముందు మీకు అందరికీ తెలుసు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వర్షాలు, ఆ వర్షాలతో ఇంకా రోడ్లు పాడైపోయిన పరిస్థితి కాబట్టి చేయలేకపోయినాము. చాలా మంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇవన్నీ గుర్తురాలేదు. ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి ఏదో చేద్దామని నేనప్పుడు ప్రజల బలంతో యువ నాయకులందరినీ తీసుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. తప్పకుండా అది నాకు గుర్తుంది. నేను చేయకపోవడం లేదు, నేను తప్పకుండా చేస్తాను. కాకపోతే కొంత వెసులుబాటు ఈ సంవత్సరం తప్పకుండా 2-3 నెలల్లో ఆ రోడ్డును దాదాపుగా సగం వరకైనా, గన్నేరువరం వరకైనా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఒక పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాను. మీరు నన్ను ఏమన్నా కూడా నేను డెఫినెట్గా దానికి బాధ్యుణ్ణి. నేను చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఉంది. కాబట్టి ఎవరి ప్రోద్బలంతో మీరు దీనికి పూనుకోకూడదు. రెండవది, ఈ రోడ్డు గురించి నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు డిటైన్ చేసి పెట్టినారు. ఇది వీరందరికీ తెలియదు. ఆ రోజు మేము రోడ్డు మీద చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో వేసి వీళ్ళని తొక్కమండి అని చెప్పారు ఈ రోడ్డు గురించి. మరి ఇన్ని చేదు జ్ఞాపకాలు ఆ రోడ్డు మీద ఉన్నాయి. మరి నేను ఎట్లా వదిలిపెడతానని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ తప్పకుండా చిత్తశుద్ధితో దీని నిర్మాణం చేపడతాం. ఎంతో కొంత వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు రాగానే ఆ పైసలు ఇచ్చి ఆయనకు చేస్తామని తెలియజేస్తూ 2-3 మంత్స్లో, 2-3 మంత్స్ కూడా కాదు, 10-15 డేస్లో స్టార్ట్ చేస్తాం. మొన్న స్టార్ట్ చేసినాము, ఒక 11 కోట్లు ఇప్పించినాము. కాకపోతే ఆ పనులన్నీ కూడా కేశవపట్నంలో చేసినటువంటి శంకరపట్నం మండలంలో చేసిన పనులకు అవి సరిపోయినాయి. ఇటు సైడ్ రాలేదు. మరి కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు. మరి ఎందుకు ఒక్కడున్నాడో మాకు తెలియదు. ఒకటే కాంట్రాక్టర్కు అన్ని మండలాల్లో, నియోజకవర్గాల్లో మొత్తం ఆయనే పనులు చేస్తా ఉన్నాడు. కాబట్టి కొంచెం ఆలోచించండి. నేను ఈ రోడ్డు కోసం జైలుకి వెళ్ళిన వాడిని. ఈ రోడ్డు కోసం 24 గంటలు చలి కాలంలో మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసుల పహారాల్లో డీటైన్ చేసి పెట్టడం జరిగింది. మరి ఇంత చేదు అనుభవం ఉన్న నేను ఈ రోడ్డు నిర్మించకపోతే నేను కూడా వేస్టే. కాబట్టి కొంచెం టైం ఇస్తే
తప్పకుండా నేను చేస్తా. తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేసిన తర్వాతనే మీరు నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ.